దాదాపు 300 చిత్రాల్లో నటించిన మహానటి సావిత్రిని మద్రాసులోని ప్రముఖ సాంస్కృతిక సంస్థ కళాసాగర్ 1977లో ఘనంగా సత్కరించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈ సన్మాన సభ కోసమే ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి మద్రాసు వెళ్ళి పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎంఎస్ రెడ్డి, హీరో కృష్ణరాజు, అంజలిదేవి, హీరోయిన్లు వాణిశ్రీ, జయప్రద, జయసుధ, ప్రభ, రమాప్రభ తదితరులు పాల్గొన్నారు. సన్మానం అనంతరం వాణిశ్రీ మహానటికి పట్టుచీర, వెండి కుంకుమ భరిణె బహుకరించారు. జయప్రద బంగారు గాజులు బహుకరించగా జయసుధ తను కూడా బంగారు గాజులు అందజేశారు. రమాప్రభ వినాయకుడి విగ్రహాన్ని, ప్రభ పట్టుచీరను బహుకరించారు. ఈ కార్యక్రమంలో జమున, లక్ష్మి తదితరులు పాల్గొన్న అగ్రనటులు ఎన్టీఆర్ కానీ ఏఎన్ఆర్ కానీ ఈ సభకు హాజరు కాకపోవడం ఆ రోజుల్లో చర్చనీయాంశమైంది. అయితే వారిద్దరూ ఆ రోజు హైదరాబాద్లో చాణక్య చంద్రగుప్త షూటింగ్తో బిజీగా ఉండి హాజరు కాలేకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రత్యేకంగా పాల్గొన్న ఈ వేడుకలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కూడా పాల్గొని ఉంటే మరింత బాగుండేదని ఆ రోజు అందరూ అనుకున్నారు.